దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదువుకొని ఆ తర్వాత ధ్యానం చేద్దాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావము నాకు తెలియచేశాను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మీరు చేసిన సాయం కొరకై స్తుతిస్తున్నాం. నాయన ఇప్పుడు మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేయండి. నాయన చదవబడిన లేఖన భాగాలు మాకు నాయన దీవెనకరంగా అర్థమయ్యేటట్లుగా మాకు సహాయపడండి. కృపనిచ్చి నడిపించమని మీ దయగల స్థలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గత వారంలో 7వ అధ్యాయం సంబంధించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 7వ అధ్యాయంలో మనం భావాలను మనం 4 జంతువులు గూర్చినటువంటి భావాలు మనం గమనించాం. అందులో సింహము పోలినది పక్షిరాజు రెక్కలు కలిగిన ఒక జంతువును మనం చూసాం. దాని రెక్కలు తీయబడడం మనం గమనించాం. తర్వాత ఎలుగుబంటి గూర్చినటువంటి మనం విషయాలు చూసాం. తర్వాత చిరుతపులిని గురించిన విషయాలు చూసాం. తర్వాత ఘోరమైన భయంకరమైన మరొక జంతువు అనే సంగతులు మనం చూసాం. ఇందులో మనం గత వారం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే సింహము పోలినటువంటిది అది బంగారు శిరస్సుకు పోలిన బబులోను సామ్రాజ్యం అని మనం గమనించాం. అది పక్షిరాజు యొక్క రెక్కలు ఉండడం వల్ల అది సింహము లాంటి బలమైనది, రెక్కలు ఉన్నాయి కనుక అది వేగమైనది అని చెప్పేసి మనం గమనించాం. అది బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యానికి ఆ సింహము పోలినదిగా మనం గమనించాం. రెండవదిగా వెండి, అది ఎలుగుబంటికి సంబంధించినటువంటి సామ్రాజ్యం. అది మాదియ పారసీక సామ్రాజ్యం. ఛాతీ భాగము వెండితో చేయబడింది కదా, అనగా ఛాతీ అంటే 2 చేతులు, 2 ప్రక్కలు, 2 పార్శ్వాలు, 2 ప్రక్కలు. అలాగనే ఎలుగుబంటి 3 పక్కటెంపులు పట్టుకుని ఒక్కొక్క ప్రక్కకు పడుకుని ఉంది అని చెప్పేసి మనం చూస్తాం. అది మనం గమనించవచ్చు. కాబట్టి 2 కొమ్ములు, 2 పార్శ్వాలు మనకి ఎలుగుబంటికి సంబంధించినటువంటి వెండి ఎలుగుబంటి. ఇది మాదీయ పారసిక సామ్రాజ్యం. అది 2వ అధ్యాయంలో ఉండే వెండి ఇక్కడ 7వ అధ్యాయంలో ఉండేటువంటి ఎలుగుబంటికి సాదృశ్యం. తర్వాత 2వ అధ్యాయంలో ఉండేటువంటి ఇత్తడి ఉదర భాగం, ఆ ఇత్తడి ఇక్కడ చిరుతపులికి సాదృశ్యం. అనగా ఇత్తడి ఇక్కడ గ్రీకు సామ్రాజ్యం, చిరుతపులికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ 4 రెక్కలు 4 తలలు దీనికి ఉన్నాయి. కాబట్టి ఈ చిరుతపులి అనగా గ్రీకు సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 సైన్యాధ్యక్షులు 4 భాగాలు చేసుకున్నారు కనుక అది 4 తలలుగా గ్రీకు సామ్రాజ్యం విడిపోయిందని మనం గమనించవచ్చు. తర్వాత 4వదిగా ఘోరమైన భయంకరమైన జంతువు, అది 2వ అధ్యాయంలో ఉన్నట్టు ఇనుముకు సాదృశ్యం. ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. దానికి 10 ఇనుపు కొమ్ములు ఇక్కడ ఉన్నాయి. అది 10 రాజ్యాలు. అక్కడ 10 వేళ్ళు ఉన్నాయి. కాలుకు చివరన వేళ్ళు ఉన్నాయి కనుక 10 వేళ్ళు, అది 10 రాజ్యాలు. కాబట్టి ఇది రోమా సామ్రాజ్యానికి సంబంధించింది అని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఈ వారంలో మనం గమనించినట్లయితే 15 వచనము నుండి దాని యొక్క భావం రాయబడింది. అందులో 17వ వచనం చూడండి. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబో 4 రాజులను సూచించుచున్నవి. ప్రభుత్వం చేయబోయేటువంటి 4 రాజులను ఇవి సూచిస్తున్నాయి. కాబట్టి 4 రాజ్యాలు అని మనం చెప్పవచ్చు. మరలా మీకు అర్థం కావడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. బంగారము అది సింహము
అది బబులోను సామ్రాజ్యం. అది క్రీస్తు పూర్వం 605 నుంచి 539 వరకు ఆ ప్రభుత్వం ఉంది, ఆ రాజ్యం ఉంది. 539 క్రీస్తు పూర్వంలో ఆ రాజ్యం అంతమైపోయింది. రెండవది వెండి ఎలుగుబంటి, ఇది మాదీయ పారసిక రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 539 నుంచి 331 వరకు రాజ్యము చేయబడింది. 331లో ఆ మాదీయ పారసిక రాజ్యము అంతమైపోయింది. మూడవది ఎత్తడి చిరుతపులి, ఇది గ్రీకు సామ్రాజ్యం. ఇది 331 క్రీస్తు పూర్వం 331 నుండి 168 వరకు అది కొనసాగింది. అది కొనసాగడంలో 4 రాజ్యాలుగా 4 ముక్కలుగా ఇది విడిపోయింది. అనగా అలెగ్జాండర్ 33వ ఏట చనిపోయిన తర్వాత అతని 4 సైన్యాధ్యక్షులైనటువంటి లిసిమాకస్ అనేవాడు ఒక భాగాన్ని, కసాండర్ అనేవాడు మరొక భాగాన్ని, సెల్యూకస్ అనేవాడు మరొక భాగాన్ని, 4వది టోలమీ అనేవాడు 4వ భాగాన్ని వారు పంచుకోవడం జరిగింది. కనుక గ్రీకు సామ్రాజ్యం 4 ముక్కలై చివరికి గ్రీకు సామ్రాజ్యం కూడా అంతరించిపోయింది. ఆ తరువాత 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇనుము, ఇక్కడ 7వ అధ్యాయంలో ఉండేటువంటి భయంకరమైన జీవి, ఇది రోమా సామ్రాజ్యానికి గుర్తు. అనగా గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి క్రీస్తు పూర్వం 168లో రోమా సామ్రాజ్యం పరిపాలనలోనికి వచ్చింది. అప్పటి నుండి ఐరోపా సామ్రాజ్యం లేక యూరప్ సమాజం, మోడర్న్ యూరప్ వచ్చే వరకు కూడా ఈ సామ్రాజ్యం కంటిన్యూ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఈ రోమా సామ్రాజ్యమే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణకాలంలో కూడా రోమా సామ్రాజ్యమే ఉందని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి 19వ వచనం, ఇనుప దంతములను ఎత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరితిని. అది ఎన్నటికిని భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన వాటిని దానిని క్రాళ్ళ కింద త్రొక్కుచుండెను. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ముల కొట్టువేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల వేరొక కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ దానియేలు తన దర్శనంలో వీటన్నిటిని చూస్తున్నప్పుడు బబులోను సామ్రాజ్యం అనగా సింహము దాని యొక్క సామ్రాజ్యం గురించిన ఆలోచన అయిపోయింది. అనగా బబులోను సామ్రాజ్యం గతించిపోయింది. అలాగే మాదీయ పారసీక సామ్రాజ్యం గతించిపోయింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం కూడా గతించిపోయింది 4 ముక్కలై. తర్వాత ఇక భయంకరమైన జంతువు ఒకటి కనిపిస్తుంది. దానికి 10 కొమ్ములు కనిపిస్తున్నాయి. ఆ 10 కొమ్ములతో పాటు ఆ 10 కొమ్ములలో 3 కొట్టివేసి గర్వముగా మాట్లాడు నోరు లేక కన్నులు కలిగినటువంటి ఒక కొమ్ము వచ్చింది. దాని సంగతి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి 20వ వచనంలో అన్నాడు. అంటే ఇక్కడ ఈ 20వ వచనంలో దానియేలు చూచుచున్నటువంటి ఈ చిన్న కొమ్ము సంగతి మనం ఆలోచిస్తే 8వ వచనం చూడండి. 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. అనగా ఈ 10 కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము లేచిందట. ఆ చిన్న కొమ్ము లేచి ఆ కొమ్ములలో 3 పెరికివేసింది అని 8వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా ఈ చిన్న కొమ్ము 3 పెరికివేసింది. మీకు చరిత్ర గురించి ఆలోచన కలిగి ఉంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 10 భాగాలు 10 ప్రాంతాలు ఉన్నాయి. ఫ్రాంక్స్ అని ఒకటి, వాండాల్స్ అనేది ఒకటి, ఆస్ట్రగోత్స్ అనేది ఒకటి, హెరులి అనేది ఒకటి, లాంబార్డ్స్ అనేది ఒకటి, హున్స్ అనేది ఒకటి, బుర్గాండియన్స్ అనేది ఒకటి, విసిగోత్స్ అనేది ఒకటి, ఆంగ్లో సెక్సోన్స్ అనేది ఒకటి,
సువై అనే 10 భాగాలుగా ఈ రోమా సామ్రాజ్యం విడిపోయింది. అయితే దేవుని వాక్యం ఎంత ప్రధానమైందో, ఎంత విలువైందో, అది ఎంత సత్యమైందో మనం గమనించాలంటే, నిజానికి ఈ 10 రాజ్యాలలో 3 రాజ్యాలు అంతరించిపోయాయి. ఈ 3 రాజ్యాల్లో మొదటిది మనం ఆలోచిస్తే హుర్రేలి అనేది క్రీస్తు పూర్వం 493లో అంతరించిపోయింది. తర్వాత ఓస్ట్రగోత్స్ అనేది క్రీస్తు పూర్వం 538లో అంతరించిపోయింది. తర్వాత వ్యాండల్స్ అనేది క్రీస్తు పూర్వం 534లో ఇది అంతరించిపోయింది. గమనించినట్లయితే ఇది మోడర్న్ యూరోప్ కాలంలో మనము ఈ 3 అంతరించిపోయినటువంటి రాజ్యాలని మనం గమనించవచ్చు. అనగా ఇది క్రీస్తు పూర్వం 168లో ప్రారంభమై 476 వరకు, అనగా మోడర్న్ యూరోప్ వరకు జరిగినటువంటి పరిస్థితులలో మొత్తం 3 రాజ్యాలు, అనగా రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 10 రాజ్యాలలో 10 భాగాలలో 3 భాగాలు 493 నుంచి 538 మధ్య 3 రాష్ట్రాలు లేక 3 భాగాలు అంతరించిపోయాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న కొమ్ము అని రాశాడు. ఈ చిన్న కొమ్ము గురించి మరొకసారి 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. 11వ వచనం, అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. ఈ చిన్న కొమ్ముకు గర్వంగా మాట్లాడేటువంటి నోరున్నది అని 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 24వ వచనం చదువుతున్నాను చూడండి. 24వ వచనం, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును అని మనం చూస్తున్నాం. అనగా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు శకం AD 493, అనగా రోమా సామ్రాజ్యంలో 10 ముక్కలలో 10 భాగాలలో ఒక భాగం 493లో అంతరించిపోతే, మరొక భాగం 534లో అంతరించిపోతే, మరొక భాగం 538లో అంతరించిపోయింది. అందుకనే ఇక్కడ ఏమని వ్రాయబడింది 24వ వచనములో, కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును అన్నాడు. కాబట్టి ఇది ప్రస్తుతానికి మనము కడవరి కాలంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ లేఖనాలు మనకు మరొకసారి ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని చెప్పడానికి ఇవి మనకు ఎంతో దోహదపడుతున్నాయి. అయితే ఆలోచన చేద్దాం, ఈ చిన్న కొమ్మును గురించి ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడింది? 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం, అతడు 12వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. 12వ వచనం చదువుతున్నాను, 17, 12. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరి ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అని వ్రాయబడింది. కాబట్టి ఈ 10 మంది రాజులను గురించినటువంటి ఆలోచన మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ అధికారము పొందలేదు అనే మాట వ్రాయబడింది. అనగా మరలా భవిష్యత్తులో రోమా సామ్రాజ్యము క్రీస్తు విరోధికి సహాయపడుతుంది. రోమా సామ్రాజ్యము క్రీస్తు విరోధికి సహాయపడుతుంది అని చెప్పడానికి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 17వ అధ్యాయం 11వ వచనం మనకి ఆధారాన్ని కలిగిస్తుంది. అనగా మరలా క్రీస్తు విరోధి పాలన వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యం మరలా పుంజుకుంటుంది. ఆ రోమా సామ్రాజ్యం పుంజుకొని రోమా సామ్రాజ్యంలోని 10 భాగాలు కూడా ఈ క్రూర మృగముతో సహకారులుగా ఉంటారు. అయితే సహకారులుగా ఉండి గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ
గొర్రె పిల్లవారిని ఓడిస్తుంది అని 17వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఏమని వ్రాయబడిందంటే 14వ వచనం చూడండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందున తనతో కూడా ఉన్న వారందరూ పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. సరే, అయితే ఈ చిన్న కొమ్ము గూర్చి ఇంకా వివరంగా దైవ గ్రంథంలో వ్రాయబడింది. అపోస్తలుడైన యోహాను గారు తన మొదటి పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, అపోస్తలుడైన యోహాను గారు తన మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. మీరు గమనించండి, ఇక్కడ ఏమిటంటే యోహాను గారు ఏమంటున్నాడంటే క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా అన్నాడు. అంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి అని మనం గమనించాలి. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ క్రీస్తు విరోధి రాబోయడానికి ముందు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని చెప్పాడు. అనగా నేడు ఈ రోజున చాలామంది క్రీస్తు విరోధులు చూడండి, సంఘానికి విరోధంగా, క్రీస్తుకి విరోధంగా, యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదని వాడు ఒకడు, యేసు ప్రభు యొక్క వేషకుమారుడు అనేవాడు ఒకడు, యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేడు అనేవాడు ఒకడు, యేసు ప్రభు అసలు దేవుడే కాదనేవాడు ఒకడు, యేసు నామంలో బాప్తిసం కుదరదనేవాడు ఒకడు. ఇలాగున అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనగా, క్రీస్తు విరోధులు బయలుదేరారు అంటే ఆల్రెడీ క్రీస్తు విరోధి రాబోతున్నాడు అనడానికి ముందుగా క్రీస్తు విరోధులు బయలుదేరారు. అంటే ఈ క్రీస్తు విరోధులు రాబోతున్న క్రీస్తు విరోధికి ముంగుర్తు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే, ఆ రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి త్వరగా వస్తున్నాడు కనుక తనకంటే ముందుగా తన దోతలుగా ముంగుర్తుగా వారు వచ్చారు. చూడండి, అప్పుడప్పుడు మనకేం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామానికి ఒక సీఎం గారు రాబోతున్నాడు. సీఎం గారు రాబోతున్నప్పుడు ఆయనకంటే ముందు ఎవరు వస్తారు? కలెక్టర్ గారు వస్తారు. ఆయనకంటే ముందు ఎస్పీ గారు, జిల్లా పోలీస్ అధికారి వస్తారు. ఇలాగున మిగిలినటువంటి అధికారులు అందరూ కూడా ముందు వస్తారు. అంటే వీళ్ళందరూ వస్తున్నారంటే వీరికంటే ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడని దాని అర్థం. అలాగే ఇప్పుడు క్రీస్తు విరోధి రావడానికి ముందు క్రీస్తు విరోధులు అనేకులు వచ్చారు. చూడండి, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే అనేక మంది క్రీస్తు విరోధులను మనం చూస్తున్నాం. వారిని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, వారి గురించి బెదరవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరంటే రాబోతున్న క్రీస్తు విరోధికి వీరు పిల్ల క్రీస్తు విరోధులు, అనగా క్రీస్తు విరోధి యొక్క సంబంధులు, క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి అనుచరులు వీరందరూ. అయితే దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఇంతమంది క్రీస్తు విరోధులు బయలుదేరారు కాబట్టి ఆ రకంగా ఆయా ప్రాంతాలలో, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అనేక మంది క్రీస్తు విరోధులు మనకు కనిపిస్తున్నారు కనుక మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కడవరి గడియ అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనం ఈ కడవరి గడియలో ఉన్నాం కనుక ఏ సమయంలోనైనా ప్రభు రావచ్చు. కనుక యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎంతో భయముతో మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం సిద్ధపడాల్సినటువంటి సమయం. ఏదైనా తప్పులు పరిస్థితులుంటే ప్రభు దగ్గర ఒప్పుకోవడం ఎంతైనా మంచిది. ఇది మనం కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిమని యోహాను గారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ ఏమన్నాడో చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు. ఇక్కడ పౌలు గారు అతనికి క్రీస్తు విరోధికి మరొక పేరు ఇక్కడ పెట్టాడు. నాశనపాత్రుడగు పాప పురుషుడు అన్నాడు. వాడు నాశనపాత్రుడు, వాడు క్రీస్తు విరోధి, వాడు నాశనపాత్రుడు, వాడు పాప పురుషుడు. వాడు పాప పురుషుడు అంటే ఫుట్ నోట్లో రాశాడు, ధర్మ విరుద్ధ పురుషుడు అని రాశాడు. అదే 8వ వచనం కూడా చూడండి. 8వ వచనం లేక 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది. ఇందాక మనం చదువుకున్నాం కదా, అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరారు
అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది. అంటే క్రియ చేస్తుంది అంటే ధర్మ విరోధ సంబంధమైనటువంటి వ్యక్తి అనగా ధర్మ విరోధి, క్రీస్తు విరోధి రాబోతున్నాడు అనడానికి లేఖనాలు స్పష్టంగా మనకు ఆధారాన్ని ఇస్తున్నాయి. 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యోహాను గారేమో వీడికి ఏమని పేరు పెట్టాడంటే క్రీస్తు విరోధి అని పేరు పెట్టారు. అయితే అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు గారు ఇతనికి నాశనపాత్రుడకు పాప పురుషుడు అని పెట్టడం మాత్రమే కాదు, ధర్మ విరోధి అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి. ఈ ధర్మ విరోధి ఏం చేస్తాడు చూడండి. 7వ అధ్యాయం రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, దానియేలు గ్రంథం 7:25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. మహోన్నతుని భక్తులను నలుగగొట్టును అంటే ఇశ్రాయేలును నలుగగొడతాడు, అనగా ఇశ్రాయేలు దేశం మీద అతడు యుద్ధం చేస్తాడు. మీది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. పరిశుద్ధులతో యుద్ధము చేయను, దానిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. అంటే ఇతడు పరిశుద్ధులను, అనగా పరిశుద్ధులను అంటే యెరూషలేము అని అర్థం ఇక్కడ. అయితే ఇక్కడ మరొక సంగతి కన్ఫ్యూజ్ కాకుండా మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఏమిటా విషయం అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధులతో యుద్ధం ఎప్పుడు చేస్తాడు? అనగా పరిశుద్ధులు అంటే యెరూషలేముతో యుద్ధం ఎప్పుడు చేస్తాడు? పరిశుద్ధులను ఎప్పుడు నలగొడతాడు అని మనం ఆలోచిస్తే సంఘం ఎత్తబడిన తర్వాత అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ 2 అంచెలలో జరుగుతుంది. ఒకటి సంఘానికి మాత్రమే తెలుస్తుంది, రెండవది ప్రపంచానికి తెలుస్తుంది. మరలా చెప్తున్నాను, సంఘానికి మాత్రమే తెలిసేది మొదటి అంచె. కాబట్టి అది ఎప్పుడైనా జరగవచ్చు. అది ఆకాశంలోకి వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు ప్రభు. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తాడు మనకు ఆ మాట. ఏమని చెప్తాడంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అక్కడ ప్రభు దిగివస్తాడు అని చెప్పాడు. ఎవరి కోసం అది? ప్రభువునందు మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు, అలాగే క్రీస్తునందు జీవిస్తున్న వారి కొరకు వస్తాడు. మరలా చదువుతున్నాను చూడండి, 16వ వచనం, 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇది ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే యేసుక్రీస్తు ప్రభు సంఘం కొరకు వచ్చేటువంటి మొదటి దశ, ద ఫస్ట్ ఫేజ్ ఇన్ ద సెకండ్ కమింగ్, అనగా క్రీస్తు యొక్క 2వ రాకడలో మొదటి భాగం. ఇది కేవలం సంఘానికి మాత్రం చెందింది, అనగా పరిశుద్ధులకు మాత్రం చెందింది. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా చనిపోయిన వారు, పరిశుద్ధులుగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఈ అంచె వ్రాయబడింది. కాబట్టి ఈ దశలో కేవలం ప్రధాన దూత శబ్దము, దేవుని బోర ఎవరికి వినబడుతుందంటే ప్రభువునందు మృతులకును, అంత మాత్రమే కాదు ప్రభువునందు జీవిస్తున్నటువంటి పరిశుద్ధులకు మాత్రమే వినబడుతుంది. వారు ఎత్తబడతారు. వారు ఎత్తబడిన తర్వాత వీరు ఏకముగా మధ్యాకాశానికి వెళ్ళి ప్రభువుతో ఆనందిస్తారు. 7 సంవత్సరాల పెండ్లి విందు జరుగుతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి. ఆ 7 ఏండ్ల శ్రమలలో మనకి 2 భాగాలు,
7 ఏండ్ల శ్రమలలో 2 భాగాలు. ఒకటి 3.5 సంవత్సరాల కాలం మొదటి భాగం, 3.5 సంవత్సరాల కాలం రెండవ భాగం. మీకు జ్ఞాపకానికి తెస్తాను రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. క్షమించాలి, 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. డంబపు మాటలను దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరప అధికారము దానికి ఏర్పాటాయను. మరలా చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇది ఎప్పుడు అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో రెండవ భాగం. అనగా 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి భాగం ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. భయంకరమైన కార్యాలు జరగడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడిన వారు ఎత్తబడతారు. ఆ రక్షించబడిన వాడు ఒకవేళ ట్రైన్ డ్రైవర్ అనుకోండి, అతడు ఎత్తబడితే ఏమవుతుంది? మిగిలిన పరిస్థితి ఏమవుతుంది? లేకపోతే పైలట్ అనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? ఊహించుకోండి. ఒకసారి ఊహించుకుంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ప్రపంచానికి అసలసిసలైనటువంటి శ్రమ మొదలవుతుంది. కాబట్టి మనం సంఘములో చేర్చబడడం ఎంతైనా మంచిది. అనగా సంఘంలో చేర్చబడడం అంటే ఏంటి? ఏదో నేను కూడా మమ్మల్ని సంఘంలో చేర్చుకోండి, నేను కూడా మీ సంఘంలో సభ్యుడిగా ఉంటానండి అంటే కుదరదది. సంఘంలో చేర్చబడడం అంటే యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుని పాపక్షమాపణ పొంది క్రీస్తు ప్రభు నామములో బాప్తిస్మం పొంది సంఘములో ఆయన శరీరంలో పాలి భాగస్థుడుగా నీవు చేరితే తప్ప సంఘంలో చేరినట్టు కాదు. సంఘంలో చేరితే అంటే సంఘానికి వచ్చిపోతే సంఘానికి చేరినట్టు కాదు. సంఘంలో నేను సభ్యుడినేనండి, మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడి నుంచే ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పుట్టి పెరిగారు, నేను సభ్యుడినే అంటే కుదరదు. అనగా సంఘ సభ్యుడు అంటే సంఘ సభ్యత్వం అంటే మామూలుగా పుస్తకాల్లో ఉన్న సభ్యత్వం కాదు. పాపక్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు ప్రభు నామంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్యజీవం గలవడానికి ప్రభు చెప్పాడు కనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయమని ప్రభు చెప్పాడు కనుక ఆరాధనలో పాలు పొందిన వ్యక్తే సంఘంలో చేర్చబడినవాడు. ఆ సంఘంలో ఉన్న వ్యక్తి మాత్రమే ఎత్తబడతాడు తప్ప భౌతికంగా సంఘానికి వచ్చిపోయే వ్యక్తి ఎత్తబడడు. కనుక ఇది గమనించండి. ఇది క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు అని మనం ఆలోచిస్తే క్రీస్తు విరోధి పరిశుద్ధ పట్టణాన్ని ఎప్పుడు తొక్కుతాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను నలగదొక్కుతాడు అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనము 25వ వచనంలో చదివిన భాగాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. వాడు ఏం చేస్తాడు? ఒక కాలము అర్ధకాలము అతను వశము చేయబడతారు అని చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం చదివాం? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం చదివామంటే ఇక్కడ డంబపు మాటలను దేవదోషణ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యములు జరపడానికి అధికారము దానికి ఏర్పాటాయను అని మనం చూస్తున్నాం. ఇక్కడ 2 అని ఫుట్నోట్ వేసి ఫుట్నోట్లో ఏం రాశాడంటే 42 నెలల కాలము ఉండుటకు అధికారం ఇవ్వబడెను. 42 నెలల కాలం ఉండుటకు అధికారం ఇవ్వబడెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 42 నెలలు అంటే మీరు చూడండి, 42 నెలలు అంటే 3 12 36 ప్లస్ 6 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. కాబట్టి 3.5 సంవత్సరాల కాలము ఇక్కడ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు యెరూషలేము మీద యుద్ధం చేస్తాడు. యెరూషలేము మీద యుద్ధం చేసినప్పుడు ఆ యెరూషలేములో జరిగేది ఏమిటి అంటే కొంతమంది చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ 7వ బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అక్కడ మనం గమనించినట్లయితే 7వ బోర ఊదబడినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభువు యొక్క రాజ్యంగా మార్చబడుతుంది. అనగా క్రీస్తు విరోధి వస్తాడు,
క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కలిసి ప్రభువుని వేడుకుంటారు. ప్రభువా మమ్మను విడిపించమని అడుగుతారు. విడిపించమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి సంఘంతో పాటు దిగి వస్తాడు. యేసు ప్రభువారు సంఘంతో పాటు దిగి వస్తాడు. రండి ఈ మాట ఆలోచించేద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అంటే క్రీస్తు విరోధి యెరూషలేము మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ కలిసి ప్రభువా అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకుని మమ్మను కనికరించమని అడుగుతారు. అనగా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు భయంకరమైన శ్రమల పాలవుతారు. ఇశ్రాయేలీలు భయంకరమైన శ్రమల పాలైనప్పుడు ఇశ్రాయేలీలందరూ దేవుని వైపుకు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే చూడండి 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపట్టబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నివసింతురు. 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయి రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున ఆయన యెరూషలేము ఎదుటనున్న తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడుముకు విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకు సగము కొండ దక్షిణము తట్టుకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేము మీద దండ్లు లేక యెరూషలేము చుట్టూ శత్రులు మూగి ఉంటారో, అనగా ఈ క్రీస్తు విరోధి తన యొక్క విరోధులందరినీ 10 రాజ్యాలను పోగు చేసుకొని ఆ ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్తాడో, అప్పుడు ఇది సంఘము పైన ఉంది, సంఘం క్రీస్తుతో ఉంది. అయితే ఇక్కడ శ్రమలు జరుగుతున్నాయి. ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు మొర్రపెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే యెరూషలేము మీద తన పాదమును నిలుపుతాడు. ఆయన పాదాన్ని నిలిపినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఆలోచించేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో లేఖనాల్లో ఎలా వ్రాయబడింది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 24:27 ఏమన్నది చూడండి. అక్కడ మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును అని వ్రాయబడింది. కాబట్టి ప్రభువు మెరుపు వలె భూమి మీదకి రాబోతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. అది ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? అపోస్తుల కార్యాల్లో చెప్పాడు కదా శిష్యులతోటి, ఎందుకయ్యా గలిలయ మనుషులారా మీరు అలా చూస్తారు? రండి అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడానికి మీరు చూసారో ఆ రీతిగా తిరిగి వస్తాడు అని చెప్పారు. ఏ రీతిగా వెళ్ళాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన అని మనం గమనించినట్లయితే, ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే 12వ వచనం చూడండి. వారు ఆ ఒలీవల అనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అంటే ఈ పరిస్థితి ఎక్కడ జరిగింది? ఒలీవల కొండ మీద జరిగింది. మనం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఏం చదువుకున్నాం? ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 7 ఏండ్ల పెండ్లి విందు మనకి పరిశుద్ధులకు జరుగుతుండగా, అనగా దేవుని బోర వినబడినప్పుడు ఆ ప్రకాశమానమైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆగమన ప్రకాశం మధ్యాకాశంలో ఉన్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తు కొరకు జీవిస్తున్నవారు ఎత్తబడతారు.
క్రీస్తుతో పాటు అక్కడ ఆ పెండ్లి విందులో ఆనందిస్తుండగా మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు అని మనం చదువుకున్నాం కదా, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి బయటపడతాడు. క్రీస్తు విరోధితో 10 రాజ్యాలు ఏకమవుతాయి. ఈ 10 రాజ్యాలు కలిసి యెరూషలేము మీదకి వెళ్తాయి. యెరూషలేములో వారు యెరూషలేము పట్టణాన్ని త్రొక్కుతారు. అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రి అయిన దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన ప్రియకుమారుణ్ణి తన జనాంగాన్ని రక్షించడానికి పంపిస్తాడు. రండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు ఇలాగ జరుగును, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మహావృద్ధుడు ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడు. ఆ మహావృద్ధుడు ఆయన ఎవరిని పంపిస్తున్నాడు చూడండి. 13వ వచనం. రాత్రి కలిగిన 7:13 రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇప్పుడు మహావృద్ధుడైనటువంటి ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఇక్కడ మహావృద్ధుడిగా పోల్చబడ్డాడు. అయితే ఈ మహావృద్ధుని సన్నిధిలో ఎవరున్నారు అంటే ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మనుష్య కుమారుని పోలినవాడు అని మనం చూస్తున్నాం. అప్పుడు ఆ ప్రభువే అనగా ఆకాశ మేఘాల మీద ఉన్న సంఘముతో కూడిన ప్రభువు ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఆ మహావృద్ధుని యొక్క సన్నిధి నుండి బయలుదేరి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. 14వ వచనం చూడండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లును ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. ఆయన భూమి మీదకి దిగివచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు 7 సంవత్సరాల తరువాత భూమి మీదకి రాబోతున్నాడు. అది మేఘారూఢుడిగా రాబోతున్నాడు. మనుష్య కుమారుని పోలిన వాడిగా రాబోతున్నాడు. 1000 పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన శాశ్వత రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక వచనం చదువుకుందాం మనకి సహాయం కొరకాయ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే అతడు వచ్చి ఏం చేస్తాడు మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ ఘోర మృగము భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి, అంటే ఈ వచ్చిన ప్రభుతోటి యుద్ధం చేయడానికి క్రూర మృగము అంటే ఈ క్రీస్తు విరోధి, భూరాజులు, సేనలు వీరందరూ కలిసి ఆయనతో యుద్ధం చేయడానికి చూస్తారంట. చూడండి 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసిన వారి ముద్రలు వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ అగ్ని గంధకముతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడి. అనగా ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రాణముతోనే ఆ అబద్ధ ప్రవక్తను, తర్వాత ఆ మృగాన్ని లేక క్రూర మృగాన్ని ఆయన అగ్ని గంధకాలతో వేస్తాడు అని చెప్పబడింది. అయితే జరిగేది ఏమిటి అంటే ఆయన భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పాలన చేయబోతున్నాడు. అనగా అగ్నిగంధకంతో మండే గుండంలో వాడిని బంధిస్తాడు కొంతకాలం. బంధించిన తర్వాత మనము ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలనలో మనం ఉంటాం. ఆ పాలనలో జరిగేది ఏమిటో తెలుసండి. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 22:27 చూడండి ఏమని రాయబడింది. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశములందరూ నీ సన్నిధి నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే అని వ్రాయబడింది. 72వ కీర్తన 11వ వచనం చదవండి. చూడండి, రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు, అన్యజనులందరూ అతనిని సేవించెదరు అని వ్రాయబడింది. 86వ కీర్తన 9వ వచనం చూడండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. అయితే మనం గమనిద్దాం, ఇప్పుడు మనము 7వ అధ్యాయంలో మనము ఆలోచించేది ఏంటంటే 4 జీవులు కనిపిస్తున్నాయి. ఈ 4 జీవుల అంతములో అనగా మొదటిది బబులోను సామ్రాజ్యం పూర్తి అయిపోయింది, తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం పూర్తయింది, తర్వాత గ్రీకు సామ్రాజ్యం పూర్తయింది, రోమా సామ్రాజ్యం కూడా పూర్తయింది. ఇప్పుడు మనము ఐక్యరాజ్య సమితి కూటమి ఈ ప్రాంతంలో పరిస్థితుల్లో మనమున్నాం. ఇప్పుడు అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చారు, అసలు క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఈ క్రీస్తు విరోధి రావడానికి ముందు క్రీస్తు విరోధులు బయలుదేరి ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. ఈ క్రీస్తు విరోధులు తిరుగుతుండగానే అకస్మాత్తుగా సంఘం ఎత్తబడుతుంది. అకస్మాత్తుగా మధ్యాకాశానికి సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు అంటే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు భయంకరమైన మహాశ్రమలు. ఆ మహాశ్రమల కాలంలో, ఆ 42 వారాల కాలంలో ఒక భయంకరమైన వ్యక్తి బయటకు వస్తాడు. వాడే క్రీస్తు విరోధి. వాడు 10 రాజ్యాలను పోగు చేసుకొని ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలందరూ మొర్ర పెడతారు. ఇశ్రాయేలీలందరూ మొర్ర పెట్టినప్పుడు నీతిగల న్యాయాధిపతి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆకాశ మేఘారూఢుడిగా మరలా భూమి మీదకి పంపిస్తాడు. ఆయన ఒలీవ కొండ మీదకి దిగుతాడు. ఒలీవ కొండ మీదకి దిగినప్పుడు, ఈ ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు ఈ క్రీస్తు విరోధి తన సైన్యంతో కలిసి క్రీస్తుతో యుద్ధం చేస్తారు. కానీ క్రీస్తు విరోధి వారిని జయిస్తాడు. క్రీస్తు విరోధి వారిని క్రీస్తు విరోధిని యేసుక్రీస్తు ప్రభు వారు జయించినప్పుడు క్రీస్తు విరోధి అగ్నిగంధకములతో మండే గుండంలో వేయబడతాడు. అప్పుడు 1000 ఏండ్ల పాలన జరగబోతుంది. ఆ 1000 ఏండ్ల పాలన ఎంతో దీవెనకరమైనటువంటి పాలన. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఉంది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలును. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి అని వ్రాయబడింది. కనుక ఈ యొక్క సంగతులు మనసులో ఉంచుకుందాం. 8వ అధ్యాయంలో ఇంకా ఈ రాజ్యాలను గురించినటువంటి ఇంకా వివరాలు ఉన్నాయి, మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ లేఖనాలను ధ్యానం చేసి కృపనిచ్చారు. కృప చొప్పున నీ చిత్త ప్రకారంగా నాయన నీ రాకడ కొరకు మేము సిద్ధపడటానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.